టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఒక సిరీస్కు దూరం అవడం 13 ఏళ్ల క్రికెట్ కెరీర్లో కోహ్లీకి ఇదే తొలిసారి. కెరీర్ ఆరంభం నుంచే ఆటకే అత్యంత ప్రాధాన్యతనిచ్చే విరాట్ ఇంగ్లాండ్ సిరీస్కు అందుబాటులో లేకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే కోహ్లీ గాయపడి మ్యాచ్లకు దూరమైన సందర్భాలు కూడా తన కెరీర్లో లేవు. నామమాత్రపు మ్యాచ్ల్లో ఇతరులకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో తప్ప అతడు బెంచ్కు కూడా ఎప్పుడూ పరిమితం కాలేదు. అన్నింటికీ మించి క్రికెటర్ గా మారడంలో అతడు ఎదుర్కొన్న పరిస్థితులు యువ క్రికెటర్లకు ఖచ్చితంగా స్ఫూర్తినిచ్చేవే. 17 ఏళ్ల వయసులో తండ్రి ప్రేమ్ కోహ్లీ మరణించినా దుఃఖాన్ని దిగమింగుకుని కూడా మైదానంలో గొప్పగా పోరాడాడు. 2006 డిసెంబర్ 18వ తేదీన 90 పరుగులు చేసి జట్టును కాపాడిన తర్వాత తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. క్రికెట్ పై కోహ్లీకి ఉన్న అంకితభావానికి ఇది నిదర్శనం. ఇక మైదానంలో కోహ్లీ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి స్టార్ ప్లేయర్ వ్యక్తిగత కారణాలతో సిరీస్ మొత్తానికి దూరం అవడం అందరికీ పెద్ద షాకే. మరోవైపు రెండోసారి తండ్రి కాబోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అది క్రికెట్ అభిమానులకు రుచించట్లేదు. దీంతో కొందరు కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మపై విమర్శలు మొదలుపెట్టారు. 2021 ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్ట్ అనంతరం కోహ్లీ వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యాడు. తొలిసారి తండ్రి కాబోతున్న క్షణంలో తన భార్య అనుష్కతో కలిసి ఉండాలని తప్పుకున్నాడు. ఇప్పుడు మరోసారి కోహ్లీ బ్రేక్ తీసుకోవడంతో అతడి భవితత్వంపై సందేహాలు వస్తున్నాయి. 35 ఏళ్ల కోహ్లీకి అన్ని ఫార్మాట్లలో ప్రత్యామ్నాయ ప్లేయర్లను వెతికే పనిని బీసీసీఐ ఇప్పటికే నిమగ్నమైంది. ఇలాంటి తరుణంలో కోహ్లీ జట్టుకు దూరమవడం తన కెరీర్ పరంగానూ ఇబ్బందేనని పలువురు భావిస్తున్నారు.